ఈస్ట్ గోదావరి జిల్లా గోదావరి జలాలుండే జిల్లా. అలాంటి గోదావరిని సర్వనాశనం చేసి కడాన పంట హాలిడే ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే గిట్టుబాటు ధర ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. బీమా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తా, ల్యాండ్ టైటిలింగ్ వస్తా, చాలా ప్రమాదమైన యాక్ట్. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రైతుకు న్యాయం చేయాలనా లేదా? రైతునే రాజుగా చేయాలనా లేదా? ఆధునీకరణ కావాలనా లేదా? వ్యవసాయ రంగం బాగుండాలనా లేదా? అది చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇదే కాదు, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత మాదే. ఇది కాకుండా ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇండ్లు కట్టిస్తాం, టిట్కో ఇళ్లన్నీ పూర్తి చేస్తాం. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత మా కూటమి తీసుకుంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదిగా మా తమ్ముడు వచ్చేప్పుడు చెప్తున్నా, అన్నా క్యాంటీన్. తమిళలో అన్నా క్యాంటీన్ ఉందా? ఇప్పుడు ఉందా అన్నా క్యాంటీన్? 5 రూపాయలకు అన్నం పెట్టే క్యాంటీన్ అవునా కాదా? పేదవాడు కడుపు నిండా తిండి తినే పరిస్థితి అవునా కాదా? నేను ఆ రోజు 2000 రూపాయలు పింఛనిచ్చి ఈ వృద్ధులు తినాలంటే 3 పూట్ల తింటే 15 రూపాయలు, నెలంతా తింటే 450 రూపాయలు మిగిలేది. 1540 రూపాయలు మిగిలేది. ఇంట్లో మందులకు వాడుకున్న తర్వాత మనవరాళ్ళు మనవాళ్ళు ఉంటే చాక్లెట్ ఇస్తే ఎవరైతే అవ్వాతాతలు ఉన్నారో వాళ్ళని అభిమానంగా చూసుకునేవాళ్ళు. అది నేను చేసిన కార్యక్రమం. ఈ రోజు ఒక విషయం మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి, పేదల ముఖ్యమంత్రి అంటున్నాడు. నేను పవన్ కళ్యాణ్ ధనికుల కోసం పనిచేస్తున్నాను మాట్లాడుతున్నాడు. ఏం తమ్ముళ్ళు మీకు అర్థమైందా? ఇది క్లాస్ వార్ అంటున్నాడు. నేను చెప్పా, సైకో, ఇది క్లాస్ వార్ కాదు, క్యాష్ వార్. ఈ రాష్ట్రంలో ఉండే డబ్బులంతా ఎవరి దగ్గరికి పోతున్నాయి? మద్యం మాఫియా ఎవరి దగ్గరికి పోయినాయి? తమ్ముళ్ళు అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఒకప్పుడు క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు అవునా కాదా? మా మద్యం బాబులకైతే బలహీనత, తాగలేకపోతే ఉండలేరు, సాయంత్రం కష్టపడతారు, ఒక పెగ్గేసుకుంటారు, తెల్లవారితే మళ్ళా పనికి పోతారు. మీ బలహీనత అర్థమైపోయింది సైకోకి. శుభ్రంగా 60 రూపాయల మధ్య ఎంత చేశారు తమిళ్లు? ఎంత? ఎవరికి పోతా ఉంది